మాట్లాడనియాడు. దొంగతనానికి ఎప్పుడన్నా ఫోన్ కలవకుట్ట పెట్టిండు సార్. ఆడు ఫోన్ చేసి కలవకుట్ట పెట్టిండు ముద్దుగా. ఇప్పుడు ఫోన్గా పిల్ల ఎప్పుడన్నా మాట్లాడి అమ్మ మంచిగున్నవా గొర్రెలు వేసుకో, నేను వయసు నీకు బీపీ ఎక్కువయ్యమ్మంటే నువ్వు మంచిగుంటే చాలు, వాళ్ళతో మంచిగా మాట్లాడని చెప్పిన. మా అత్త మా మామ చంపమని చెప్తుండ్రమ్మ వాళ్ళకని చెప్పింది. అంటే వాళ్ళని కూడా ఎవడన్నా చంపుతాడు బిడ్డ, మీ ఇద్దరు మంచిగుండు అని చెప్పిన సార్ నేను. ఇప్పుడు నా బిడ్డను చంపిండు, ఆడు ముక్కలు ఇట్లా చేసిండు. వాళ్ళ లక్కనన్నా చంపాలే, వాడినన్నా చంపాలే. వాడిని చంపిందాక నా బిడ్డ నూటకు తెలియదు సార్. నేను చెప్తున్నా వాడు కావాలి, ఈ శిక్ష కావాలి. మీరు ఏమి చెయ్యమంటే నీ ముందరనే వచ్చి నేనేమి రాయిస్తా సారు. వాడు కావాలి, మీకు చంపేసి నేను చంపుతా సార్. వాడిని నేను చంపుతా, షాకు తెచ్చిస్తా, చంపుతా వాడిని. వాడు నాకు కావాలి. 9 నెలలు మోసిన నేను కన్నా నా బిడ్డను. నేను పిచ్చిదాన్ని అయిన సరే సార్, మీరు గవర్నమెంట్ మీకు చేశాను, మేమేం చేస్తామంటే చేయండి, లేకపోతే నేను చేస్తాను. పెళ్ళైన నుంచి ఇదే బాధ పెడుతున్నాడు సారు. వీడికెళ్ళి పంచాయతీ పెట్టినాక దొరకపోయి 3 షాకులు తెచ్చిండంట. షాకులు తెస్తే గవర్నమెంట్కి వచ్చింది, పిఎస్లో చెప్పిందంట. ఆ మేడం మమ్మల్ని పిలువనేకుంటేనే పిల్లని తోలింది సారు. పిఎస్ నుంచి కూడా మేడానికి చెప్తే పోమ్మా చేసుకోండి మంచిగా బతుకుండి అన్నదంట. మంచిగా చూసుకుంటా మేడం అంటాను. మాకు తెలియకుండా తల్లిదండ్రులు పోయి కేసు కొట్టేపించారు సారు. అట్లా కొట్టేపించిండ్రు. వాళ్ళందరినీ జైలు చేసి చేస్తావా, మమ్మల్ని చంపుతారా? ఇది ఒకటి కావాలి. వాడికి మాత్రము శిక్ష పడాలి. వాడు చేస్తేనే నాకు అన్న సల్వ వాడాలి. నేను ఇట్లా చెప్తున్నా సార్, నేను పిచ్చిదాన్ని అయిపోయినా. నాకు కావాలి. పెళ్ళైనాక సార్ పిట్టలు వాసిన నేను నా కులం మేము గొల్లలో వాడు కాకుండా నాకు తెలియదు. వాడు ఎత్తుకపోయి నా బిడ్డకు బాగా నేర్పిన. ఇంట్లోకి తెలుసుకుర్రు, ఇంట్లోకి తెలుసుకొని తల్లిదండ్రులు ఇద్దరు నేర్పిండ్రు. నేను చేసుకోమని అన్నారు. నా బిడ్డ అక్కకైనా అంత బంగారం పెడతాం బిడ్డ చేసుకో, మీ అమ్మ మీ నాయన కన్నడ చెయ్యారు పెళ్ళి అంటే నా బిడ్డ అలా మాటలు పట్టుకుంది. 14 చదివింది. పెళ్ళి హాస్టల్లోకి వెళ్ళి వచ్చినాక 2-3 రోజులు ఊకే తిరిగిండు. ఫోన్ మాట్లాడితే నాకు దొరికింది, నేను తిట్టినా. దాని తల్లిని గుంజుకొచ్చి అడిగితే నా మొగని కాలు మొక్కింది. తప్పైంది, నా కొడుకుదే, పెళ్లి చేస్తాం, నీ బిడ్డకు చేయండి అన్నది. మేము అప్పుడు దాక్కున్నాం సార్. వచ్చిండు, పిల్లని ఎత్తుకపోయిండు. వాడు ఆడు వద్దా అని చెప్పిన సార్ నేను. నా బిడ్డ తెలియక పోయింది. నా బిడ్డకు ఇప్పుడు వాడు న్యాయం జరపాలి. వాడు ఇద్దరిని ఒకటే బొందలు పెడతారా? వాడు మాత్రం నాకు కావాలి. మీరెవరు చంపుద్దు, నేను చంపుతామని. నేనే వచ్చిన పెట్రోల్ ఆయిల్ నా మొగడు పోయలేడు. నా బిడ్డను ఎత్తుకపోతే కూడా పెట్రోల్ పోసిన కాలేను. పెట్రోల్ పోసిన నా బిడ్డ నాకు గొప్ప చెప్పడా సారు. పెట్రోల్ పోసిన మంచోళ్ళు గారని సంవత్సరం చదువుకొని ఓసారి కడుపు తెప్పించాడు. ఇప్పుడు కడుపు అయినాక పిల్లల్ని ఇంటికి అరసుడు పుడతాడంట అని పిల్లని చంపాడు సార్. నాకు కావాలి వాడు. నేను పిల్ల తల్లిని, లేకపోతే నేను చచ్చిపోతా సార్. నా బిడ్డను ఆశా వర్కర్ సారు. ఆమె ఫోన్ చేసి నెంబర్ ఇయ్యి, నేను పిల్లకి చూస్తామంటే ఫోన్ ఈడ చూపించలేడు సార్. వాడు పిల్లని కూడా దావకానికి చూపించకపోతే గవర్నమెంట్లో చూపించుకుంటుందంట. అడుకొచ్చుకొని తిన్నదంట. నిన్నమన్నా తెచ్చి పెట్టుకుంటూ రోజు తింటాడంట, బయట పోతాడంట. ఎట్లా నాన్న నిన్ను మంచిగా చూస్తే సార్ మంచిగా ఉండు అని చెప్పినాం సార్. మేము పెడుతుంటాం సార్. ఏదన్నా నా బిడ్డని విడిచిపెట్టి పెట్టిన ఫోన్ ఉండేవాడు. వాళ్ళందరూ ప్లానే సార్. ఎందుకు చంపిన అనుకుంటున్నాం ఆడు సారు మా పిల్ల మీద ఇష్టం లేదు, వాళ్ళ అమ్మ నాయనకి ఇష్టం లేదు. అందరు పెళ్లి చేసిరు కదా సారు, వాళ్ళందరూ మాట్లాడాలిగా పిల్లతో. ఇప్పుడు ఎవరు మాట్లాడారంట. పిల్ల ఫోన్ చేసి ఎవడని కత్తా మా అంట. మేము గొల్లలో సార్, అది కాపుది కాదు అండి. అట్లా దానికి ఆ రీతి లేదు. ఆ దుడికి ఎట్లా అన్నదో నాకు కావాలి సార్. నేను తప్పు ఒప్పో నా పిల్లని ఎట్లా ముట్టుకుంది, ఎట్లా చేసింది, ఆ పెళ్లి ఫోటో కదా ఎట్లా చేసుకుంది, ఫోటో కదా సార్కు చూపిస్తాం, చూపించాలి. అవుతున్నది పెళ్ళి అయ్యే. ఓ నైనా ఆ బాడకా ఎత్తుకపోయిండు. ఏమో రుద్దిండ్రు తల్లి తండ్రి. ఆడు పిల్లని ఎత్తుకపోయిండ్రు, పెళ్లి చేసుకొచ్చిర్రు నాయన. పెళ్లి చేసుకొచ్చి పిల్లని తీసుకుపోయి ఇప్పుడు ఇంటికి రానియలేడు. ఆయన చంపిండు నాయన. నా పిల్లని చంపిండ్రు వాళ్ళు. ఓ నాయనా అని కూడా మంచిగా కొలుపు ఇప్పిండానికి. ఓ నైనా ఆయనకి ఏమన్నా జాబ్ చేస్తే మంచిగా నడుపుతాడు ఆడెళ్ళాను. ఓ నైనా తల్లి చంపమని చెప్పిందని నా బిడ్డ నాకు చెప్పింది. ఓ నైనా ఆడు వాళ్ళు చంపమంటున్నారమ్మా, ఆడు చంపడు మంచోడు అన్నది. నాయమ్మ అది ఇంటికి అరసలు పుడుతుంది అన్నాడు అన్నది. నాయమ్మ అల్లినడు సంది వదులుకుంటారు నాయనా. ఓ నైనా ఎట్లా చేస్తా నాయను అని నేను చంపుతా.